హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఒక బిగ్ అప్డేట్ మీకు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో క్లియర్గా కూలంకుషంగా మీకైతే అందించడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీకైతే రావడం జరుగుతుంది. అలా రావడం వలన వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ 1% అని అనిపించినా కూడా అందరికీ మీ వాట్సాప్ గ్రూపులలో కానీ, మీ ఇన్స్టాగ్రామ్లలో కానీ, అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ వీడియో అనేది అందరూ కూడా షేర్ చేయండి. వివరాలను పరిశీలించినట్లయితే వృద్ధులకు 18,000, రైతు బంధు 7,500, ఈపీఎఫ్ఓ పెన్షన్ 9,000 వీరికి మాత్రమే జమ. తెలంగాణ ప్రభుత్వం సంబంధించి గత 10 ఏళ్లలో రైతన్నలకు కానీ, వృద్ధులకు కానీ, వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో రైతులను లక్షాధికారులుగా, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు అనేది ఒక పెద్దగా కేసీఆర్ గారు అయితే ఇవ్వడం జరిగింది. గత కాలంలో చూసుకున్నట్లయితే పెన్షన్లు 4,000 రూపాయలు, 6,016 రూపాయలు అని ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనకు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ అనేది అందించడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో మనకు మేనిఫెస్టో అనేది ఒకటి 6 గ్యారంటీలను తీసుకురావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలలో మనకు చూసుకున్నట్లయితే మొదటగా పెన్షన్ సంబంధించి ఏది వృద్ధులకు 4,016, వికలాంగులకు 6,016 రూపాయలు పెంచుతామని చెప్పినది. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి 7,500 రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, ఈ యొక్క పథకాలు అనేది అమలు చేయడం జరిగింది. అయితే గత చెప్పిన మాటలను బట్టి దాదాపు ఒక 18 నుంచి 20 నెలలు గడుస్తున్నా కూడా రైతన్నలకు కానీ, పెన్షనర్లకు కానీ ఏ విధంగానైతే సహాయపడలేదు. అంటే ఇది గత కొన్ని రోజుల విషయాల గురించి. ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వారికి 3 నెలల నుండి 4 నెలల పెన్షన్లను ఒకేసారి 18,000 రూపాయలను అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ గ్రామాల్లో చూసుకున్నట్లయితే గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో, పట్టణాల్లో చూసుకున్నట్లయితే మనకు బిల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో బిల్ కలెక్టర్ ద్వారా ఈ యొక్క పెన్షన్ అనేది అర్హులకు మాత్రమే పకడ్బందీగా అర్హుల జాబితాను సిద్ధం చేసి అర్హులకు మాత్రమే పెన్షన్లను ఇవ్వాలని సీఎం గారు అధికారులకు సీరియస్గానైతే చెప్పడం జరిగింది. ఈ 18,000 రూపాయలకు సంబంధించి 4 నెలలు చూసుకున్నట్లయితే 4,000 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా దాదాపు 16,000 చేంజ్ నుండి 18,000 రూపాయల వరకు. అదేవిధంగా ఎవరైతే వేలిముద్ర పడని వృద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకు తంబు పడని వృద్ధులకు వారికి ఫేస్ రికగ్నిషన్ అనేది ఒక కొత్త యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఈ యాప్ తేవడం వలన వృద్ధులు చాలా సులభతరంగా పెన్షన్ అయితే అందుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే వారి వేలిముద్రలు సరిగా పడని నేపథ్యంలో మనకు చాలామంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు. అసలు పెన్షన్లే వస్తలేవు అంటే దీనికి తోడు ఈ వేలిముద్రలు పడకపోవడం చాలా పెద్ద సమస్యగా మారడం జరిగింది. దీని వలన చాలామంది వృద్ధులు వేలిముద్ర పడని మన తాతలు, అదేవిధంగా అమ్మమ్మలు, నానమ్మలు ఎంతగానో శ్రమించడం జరిగింది. వాటికి చెక్ పెట్టి ప్రభుత్వం కొత్తగా సెర్ప్ అనే ఒక ప్రత్యేకమైన యాప్ అయితే తీసుకురావడం జరిగింది.
వారి ముఖం ద్వారా అంటే ఫేస్ రికగ్నిషన్ కింద ముఖం ద్వారానే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడానికి సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేస్ రికగ్నిషన్ ఇంకా అమలులోకి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి వికలాంగులకు కూడా ఒకసారి పరిశీలించినట్లయితే వారికి 6,016 రూపాయలు. గతంలో చూసుకున్నట్లయితే సారం సర్టిఫికేట్ పెట్టని వారి కూడా పెన్షన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే బోగస్ సర్టిఫికేట్లు అనేది పెట్టి వారు పెన్షన్ పొందడం జరిగింది. ఇప్పుడైనా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు వికలాంగులకు సంబంధించి సర్టిఫికేట్ ఏదైనా సదరం సర్టిఫికేట్లు ఉంటే కంపల్సరీగా మీరైతే అప్లై చేయడానికి ఇది కంపల్సరీగా పెట్టండి. అదేవిధంగా మీకు సంబంధించిన రేషన్ కార్డు సంబంధించి ఏదైతుందో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరొక పథకం చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి 7,500 రూపాయలు. 7,500 రూపాయలు ఎందుకంటే మనం చూసినట్లయితే మనకు 6,000 రూపాయలను 2 విడతలుగా 6,000 దాదాపు 12,000 రూపాయలను 2 విడతలుగా ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. కానీ రైతు బంధుకు సంబంధించి 7,500 రూపాయలు కొందరి ఖాతాలో జమ అయినాయని మనకు చాలామంది కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ కామెంట్ రూపంలో తెలియజేయడం వల్లనే మీకైతే ఈ 7,500 రూపాయలు ఇస్తున్నారని మీకు చెబుతున్నాను. ఎందుకంటే మరి అది దేని మిస్టేక్ వల్ల పడ్డాయో మనకైతే తెలియదు. మాకైతే 7,500 రూపాయలు పడ్డాయి సార్ అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు ఎకరం మీద ఇంకా ఎక్కువ గుంటలు ఏమైనా భూమి ఉందా, మరి ఓన్లీ ఎకరమే ఉందా అనేది ఇంకా వాళ్ళైతే మనకి ఎటువంటి సమాచారం తెలియలేదు. మీకు కానీ ఎవరికైనా రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకి రైతు బంధుకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే వానాకాలం సీజన్లో మనకు యాసంగి రబీ సీజన్ సంబంధించి రైతు బంధు నిధులను పెట్టుబడి సాయం కింద అర్హుల ఖాతాలో 6,000 రూపాయలను అన్ని ఎకరాల వారికి, సాగున్న ఎన్ని ఎకరాల వారికి ఈ యొక్క రైతు బంధు నిధులు అయితే పడుతున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 1 నుండి 3 ఎకరాల వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు డబ్బులు ఇస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. 1 నుండి 3 ఎకరాల వరకు కాకుండా సాగు చేసే ప్రతి రైతన్నలకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అయితే మరి ఈ విధంగా ఎందుకు చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. గతంలో చూసుకున్నట్టయితే శ్మశాన వాటికలకు కానీ, గుట్టలకు, చెరువులకు వీటన్నిటి కూడా డబ్బులు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిరని బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్పై, అదేవిధంగా కేటీఆర్పై, హరీష్ రావు గారిపై చాలా విమర్శలు, అదేవిధంగా ప్రశ్నల వర్షం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారిని మాటని మరి ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్ని ఎకరాల వారికి రైతు బంధుకు సంబంధించి 6,000 రూపాయలను అందజేస్తామని అయితే మరి ఈ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తుందో మరి ఏం చేస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. రైతు బంధుకు సంబంధించి చాలా వరకు అయితే ఈ రోజు వరకు ఒక 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు పడ్డాయి. ఇక రేపు 5 నుండి 10 లేదా 15 ఎకరాల వరకు రైతు బంధు ఇలా విడతల వారీగా అందరు కూడా 9 రోజుల పాటు ఈ యొక్క రైతు బంధు నిధులు టకీమని పడతాయని అయితే సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు రైతు బంధు చేస్తారా మరి మనకైతే ఎన్నికల స్టంట్గానే ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతవరకే మనకు తెలిసి కొంతవరకే రైతు బంధు నిధులు అయితే జమ చేస్తారు. ఎందుకంటే మనకు రైతు రుణమాఫీ సంబంధించి మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తాము ప్రతి ఒక్కరికి అన్నాడు. ఈ 2 లక్షలకు సంబంధించి చాలా వరకు దాదాపు 100%లో దాదాపు ఒక 70% మందికి మాత్రమే మాఫీ అయినాయి. ఇంకా 30% మందికి మాఫీ కాలేదని వాళ్ళు నెత్తి నోరు ముత్తుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం తీరుపై, ఈ ప్రభుత్వం పరిపాలనపై రైతన్నలు కానీ, పెన్షనర్లు కానీ మీరే స్పందించాల్సింది. ఎందుకంటే ఎక్కువ శాతం మీరే ఓటు వేయడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికల అన్నీ వచ్చాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వీటినైనా కనీసం ఈ పరిపాలన బట్టి మీరు ఎవరికి ఓటేస్తారో మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈపీఎఫ్కి సంబంధించి 9,000 రూపాయలు. మరి ఈపీఎఫ్కి సంబంధించి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారు గత కొన్ని ఏళ్ళుగా 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచాలని చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 9,000 రూపాయలను పెంచుతామని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే 2026 జనవరి 1 నాటికి మనకు 8th పే కమిషన్ అనేది
రావడం జరుగుతుంది. ఈపీఎఫ్ కమిషన్ వచ్చిన తరుణంలోనే ఈ ఈపీఎఫ్ పెన్షన్ సంబంధించి 9,000 రూపాయలను అందరి ఖాతాలో కంపల్సరీగా జమ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో పారదర్శకంగా అర్హులకు మాత్రమే పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, మిగతా ఏ పథకాలైనా అర్హులకు మాత్రమే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఖరాఖండిగా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చూసుకున్నట్లయితే చాలామంది బోగస్లా అంటే సర్టిఫికెట్ పెట్టి చాలామంది ఇవన్నీ తీసుకుంటున్నారని ప్రాథమిక సమాచారం. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మీకు మరొక పథకం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అనేటివి ప్రతి సోమవారం రోజున అర్హుల ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చి వాళ్ళకి జాగా లేని పక్షంలో గత కేసీఆర్ హయాంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఈ డబుల్ బెడ్రూమ్లో నిర్మాణ దశలో ఉన్న వాటికి ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని కట్టుకునే విధంగానైతే ప్రభుత్వం అయితే ప్రోత్సాహం కల్పించబడుతుంది. అదేవిధంగా దాదాపు నియోజకవర్గానికి చొప్పున 3,500 ఇండ్లను ప్రతి ఒక్కరికి అందజేయాలని కూడా ప్రభుత్వం మీద సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక జిల్లాల వారీగా చాలా వరకు అయితే ఇందిరమ్మ ఇండ్లు అందరికీ కూడా రావడం జరిగింది. కానీ వీటిలో కొన్ని మెలకువలు కూడా ఉన్నాయి. 400 చదరపు మీటర్లు, మరి దీనికి ఎంత స్క్వేర్ యార్డ్స్ పెట్టారో 400 మీటర్ కంటే కొంచెం ఎక్కువన్నా కూడా వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు అవుతుంది. వారికి ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాపసు కట్టాలి. దీని అయితే దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో కంపల్సరీగా ఇంత కొలతలో ఉండడాన్ని ప్రభుత్వం ఏ విధంగానైతే కొలతలు ఇచ్చారో ఆ మాదిరిగానే మీరైతే ఇల్లు అనేది కట్టుకునండి. అదేవిధంగా ఇసుకను కూడా ప్రభుత్వం అయితే ఇసుకను కూడా ఫ్రీగా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది. ఇసుకతో పాటు స్టీలు, అదేవిధంగా బ్రిక్స్ అంటే ఇటుకలకు సంబంధించి, అదేవిధంగా సిమెంట్కి సంబంధించి దాదాపు రాయితీతో కూడే విధంగా వాటి కంపెనీలతో ప్రభుత్వం అయితే చర్చలు అయితే కొనసాగుతుండడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అనేది తీసుకురానున్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ, వీడియో చూస్తున్న మిత్రులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు రైతు బంధు కానీ, పెన్షన్ సంబంధించింది కానీ, పెద్ద వృద్ధులకు 18,000 రూపాయలు కానీ, మీకు ఏది పడినా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. వీలైనంత సమాచారం తెలంగాణ పథకాలే కాకుండా బ్రేకింగ్ న్యూస్, అదేవిధంగా ఫిల్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పథకాలు కానీ, న్యూస్ అప్డేట్ కానీ ఏదైనా ప్రతి ఒక్కరు కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. మనం ఈ వీడియోకు దాదాపు 10,000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఏదైనా పథకాల గురించి కానీ, లేదంటే ఏదైనా సమాచారం గురించి కానీ మీకు వీడియో చేయండి సార్ అంటే మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులారా మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రేపటి వరకు రైతు బంధు పడుతున్నాయి, అకౌంట్లన్నీ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.